బెంగాల్లో బీజేపీ వాళ్ళని ఉరికెత్తించి కొట్టారా. బా అదిరా ఇది మాట్లాడుతున్నాడు. మనీషా పశువా? వీడిని రేపు పొద్దున ఉరికెత్తిచ్చి కొట్టితే వేరే వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు ఒప్పుకుంటాడు? వీడు డెమోక్రసీ అంటాడా? మళ్ళీ ప్రజాస్వామ్యం అంటే ఒక పార్టీ తరపున పోటీ చేసే వాళ్ళని రెండో పార్టీ వాళ్ళు కొట్టడం అంటే, నీకు మోడీ మీద ద్వేషం ఉంటే, భారతదేశం మీద ద్వేషం ఉంటే, హిందుత్వం మీద ద్వేషం ఉంటే నువ్వు అలాంటి ఒక క్రూరత్వాన్ని సమర్థిస్తావు. అంటే ఈ రోజున ఇట్లా సమర్థించే ప్రతి ఒక్కరిని తని ధర్మాలుగా మనం కూడా చేయట్లేదే. ఇలాంటి కుసంస్కారాలు ఎట్లా తయారవుతున్నారబ్బా మన ప్రపంచంలో, మన సమాజంలో? విచిత్రం ఏంటంటే, నిన్న అలాంటి అరాచకాలు ఇంతకు ముందైతే ఇంతకంటే దారుణంగా జరిగినాయి. కనీసం ప్రచారం చేసుకునే ఫ్లెక్సీ పెట్టడానికి కూడా దిక్కులేని స్టేజ్ నుంచి దఫా కొంతవరకు కంట్రోల్ అయింది. నేను ఇప్పటికీ నాకు అపనమ్మకమే బీజేపీ గెలుస్తా లేదా అన్నది. ఎందుకంటే అంత అరాచకం. అడవిలోకి వెళ్ళారు వీళ్ళు. అడవిలో సింహాన్ని వేటాడతారా, సింహం వీళ్ళని తింటదా అనేటటువంటిదే చూడాలి. అది తేలాల్సింది. ఇక్కడ ప్రస్తుతం వస్తున్నటువంటి లెక్క ఏంటంటే, తొలి గంటల్లో 70 నుంచి 80% మంది ముస్లింలందరూ వచ్చి పోలింగ్లో పార్టిసిపేట్ చేశారట. మధ్యాహ్నానికి ఈ విషయం గ్రహించినటువంటి హిందువులు పోలరైజ్ అయ్యి 85% హిందువులు ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేశారట. ఇది చాలా చోట్ల జరిగినటువంటిది అన్న లెక్క చెప్తున్నారు.